గట్కేసర్ దివ్యానగర్లోని భారీగా డ్రగ్స్ స్వాధీనం. గేటెడ్ కమ్యూనిటీలో డ్రగ్స్ తయారీ కేంద్రంపై ఎక్సైజ్ శాఖ దాడి. భారీగా డ్రగ్స్ తయారీ పరికరాలు స్వాధీనం. ఆల్ఫ్రాజోలంను తయారు చేస్తున్నారు. వారం రోజులుగా వీరిపై నిఘా పెట్టాము. 5గురిని అరెస్ట్ చేశాము. 30 లక్షలు విలువ చేసే ఆల్ఫ్రాజోలం 2.9 కిలోలు స్వాధీనం. కళ్ళు తయారీలోని దీనిని ఎక్కువగా ఆల్ఫ్రాజోలం కీలకంగా ఉపయోగిస్తారు. 7వ స్టేజ్లలో దీన్ని తయారు చేస్తారు. 4 కెమికల్ ఉపయోగించి ఈ డ్రగ్స్ తయారు చేస్తారు. గేటెడ్ కమ్యూనిటీలోని ఒక ఇంటిని రెంటుకు తీసుకుని డ్రగ్స్ తయారు చేస్తున్నారు. హైదరాబాద్ శివార్లో ఈ తరహా డ్రగ్స్ తయారు చేస్తున్నారు. ఉద్దేశం కావచ్చు, పట్టుకోలేనటువంటి ఒక ఇది కావచ్చు. ఈ దాదాపు చాలా నెలల నుండి నేను ఈ తరహాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాను. టోల్ ఫ్రీ నెంబర్, ఎక్సైజ్ శాఖ టోల్ ఫ్రీ నెంబర్ కానీ, టీజీ న్యాప్ టోల్ ఫ్రీ నెంబర్ కానీ వెంటనే తెలియవలసిందే కోరుతున్నాను. తమ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరికైనా అనుమానం రావచ్చు, సస్పిషియస్ యాక్టివిటీ, ఏదో రకమైనటువంటి కొత్త వ్యక్తుల సంచారం, అదేవిధంగా ఈ లోపల తయారు చేస్తున్నటువంటి ఈ ఆల్ఫ్రాజోలం తయారు చేయడానికి యూజ్ చేసేటువంటి కెమికల్స్ చాలా పంజెంట్ స్మెల్ ఉంది. ఇక్కడ బయట మనం కూర్చుంటే కూడా అంత స్మెల్ వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా చుట్టుపక్కల వాళ్ళకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాచ్మెన్ వారికి కానీ ఇంకెవరికైనా అనుమానం వచ్చే అవకాశం ఉన్నది. మరి అనుమానం వచ్చినప్పుడు ఎవరు కూడా దయచేసి క్వైట్ ఉండొద్దు. తప్పనిసరిగా 100 కానీ, పోలీస్ కంట్రోల్ రూమ్ కానీ, ఎక్సైజ్ టోల్ ఫ్రీ నెంబర్ కానీ, టీజీ న్యాప్ టోల్ ఫ్రీ నెంబర్ కానీ తెలియవలసిందే కోరుతున్నాను. ఇది లాస్ట్ 15 days, ఈ నెల 5th నాడు రెంట్ తీసుకున్నారు. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ కావడానికి వాళ్ళకు 15 రోజులు పట్టింది. 15 రోజుల్లో 7 stages కంప్లీట్ చేసినారు. దాని కాంట్రాబ్యాండ్ రెడీ ఉన్నది. వాళ్ళు ఎవరికి అనుమానం వచ్చినట్టు నేను చెప్తలేదు, అది మేము వెరిఫై చేస్తున్నాం. ఫార్మా గారి కెమికల్ కంపెనీ నుంచి కొనుక్కొచ్చినారు. ఆ కెమికల్ కంపెనీ రాజేశ్వర్ అనే వ్యక్తి ఉన్నాడు. అతను ఆల్రెడీ మేము కేసులో పెట్టినాం. నర్మదా కెమికల్స్ ఓనరు. అతని గతంలో ఒకసారి 2-3 years బ్యాక్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు, తర్వాత లోకల్ పోలీసులు క్వశ్చన్ చేసినాయని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ దీంట్లో ఈ ఫార్ములా అమ్మినటువంటి సిపి రెడ్డి, ఇతను సిపి రెడ్డి ల్యాబ్స్ అని ఒక ల్యాబ్ నడుపుతున్నాడు. ఇతని అబ్బాయిని ఇతని కూడా మా ఎక్సైజ్ వాళ్ళే, పటాన్ చెరువు ఎక్సైజ్ స్టేషన్ వాళ్ళు 2 years బ్యాక్ వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎన్డీపీఎస్ కేసులో తండ్రిని కొడుకుని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినాం.
సేమ్ పర్సన్ ఇప్పుడు అతని ఫార్ములా ఈ అల్పజ్వరం తయారు చేయడానికి ఉపయోగపడేటువంటి ఫార్ములాను వీళ్ళకు అమ్మడం జరిగింది. ఈ గ్రూప్లో మెయిన్ పాత్ర మీనా శ్రీనివాస్ అనేవాడు. అతనికి పొలిశెట్టి రాంబాబు అనే వ్యక్తి, ఇతను ప్రస్తుతం అరవిందో ఫార్మాలో పనిచేస్తున్నాడు. అరవిందో ఫార్మాలో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు, స్టోర్లో పనిచేస్తాడు. ఇతను ఫైనాన్స్ చేయడం జరిగింది. 3 లక్షల రూపాయలు ఇచ్చినాడు. అంటే ముడి సరుకు ఈ కెమికల్స్ కన్నిటి కలిపి 2 లక్షలు, తర్వాత ఫార్ములాకు 1 లక్ష రూపాయలు. కళ్ళులో మిక్స్ అన్న సార్ గ్లూఫారం అని అంటారు, అది కాదు, ఇది వేరే, ఇది ఆల్ప్రాజ్వరం డ్రగ్. ఆల్ప్రాజ్వరం అనేది ప్రోహిబిటెడ్ డ్రగ్. అంటే మెటీరియల్ సీజ్ చేసినటువంటి ఆల్ప్రాజ్వరం విలువ 30 లక్షల వరకు ఉంటుంది. అదేవిధంగా దీనిలో ఉపయోగించినటువంటి పరికరాలన్నీ కూడా మేము సీజ్ చేసినాము, కెమికల్స్ కూడా సీజ్ చేసినాము. మేము ఈ ఆల్ప్రాజ్వరం ఫినిష్ గుడ్ సీజ్ చేసిన తర్వాత ఇంకా మెటీరియల్, ఇంకా 3 కేజీలు ఆల్ప్రాజ్వరం తయారు చేయడానికి సరిపడేటువంటి మెటీరియల్ కూడా రెడీ ఉన్నది, దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. డ్రగ్ ఇది నార్కోటిక్ డ్రగ్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్స్లో ప్రోహిబిటెడ్ డ్రగ్ ఇది. దీన్ని మెయిన్గా టాడీ అడల్టెంట్ యూజ్ చేస్తారు. సింథటిక్ కళ్ళును తయారు చేయడానికి ప్రధానంగా యూజ్ చేస్తారు. 10 గ్రాముల ఆల్ప్రాజ్వరంతో దాదాపు 600 లీటర్ల కళ్ళును, సింథటిక్ కళ్ళును తయారు చేయడానికి అవకాశం ఉన్నది. మరి ఇది వెరీ వెరీ డేంజరస్ సైకోట్రాపిక్ డ్రగ్. దీనివల్ల చాలామందికి ఆరోగ్యం పాడేటువంటి అవకాశం ఉన్నది. మరి తయారు చేసేటువంటి ప్రాసెస్ కూడా చాలా డేంజరస్ ప్రాసెస్ ఇది. ఒక్కోసారి ప్రమాదవశాత్తు ఎక్స్ప్లోడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నది. వారు లోపల మీరందరూ కూడా పోయి చూసినారు, అక్కడ ఒక 2 నిమిషాలు ఉండేటువంటి పరిస్థితి లేదు, అంత పంజెంట్ స్మెల్ ఉంది. మరి దీంట్లో ఈ బేసికలీ హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఈ విధంగా ఐసోలేటెడ్ ప్లేస్లో ఇండిపెండెంట్ హౌస్ కానీ, ఎవరికి తెలియనటువంటి ప్లేస్ కానీ అదే తీసుకొని అక్కడ ఇటువంటి ఇల్లీగల్ డ్రగ్స్ తయారు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీడియా ద్వారా అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైనా వాళ్ళ ఇళ్లను రెంట్కి ఇవ్వడానికి ఆలోచిస్తున్నప్పుడు ఎవరికి ఇస్తున్నామో, ఎందుకు ఇస్తున్నాం అనేది చూడాలి. అదర్వైజ్ దే విల్ ఆల్సో బి హెల్డ్ రెస్పాన్సిబుల్. వారికి నాలెడ్జ్ ఉన్నదని చెప్పి అని వాళ్ళ అనుమానం వస్తే ఇంటి ఓనర్ల మీద కూడా మేము కేసు పెట్టడానికి వెనుకాడం. ఎందుకంటే ఇల్లు ఖాళీ ఉన్నది, ఎవరికో ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ కాదు. అక్కడ అసాంఘిక కార్యకలాపాలు నడుపుతారా, బృహతలో నడిపే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకా ఇటువంటి ఇల్లీగల్ డ్రగ్స్ తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకే టెర్రర్ యాక్టివిటీస్ కూడా యూజ్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా తమ ఇళ్లను అపార్ట్మెంట్స్ను కిరాయికి ఇచ్చే ముందు 1-10 సార్లు ఆలోచించాలి. వారి ప్రాపర్ వెరిఫై చేసినాకనే ఇవ్వాల్సిందే నేను కోరుతున్నాను.